ఎవ్వరికి సాధ్యం కాని రీతిలో అద్భుతమైన విజయంతో ఫైనల్కి చేరినటువంటి ఎస్ఆర్హెచ్ టీము మరి ఆ దేశపు ఆస్ట్రేలియా దేశపు ఆటగాడైనటువంటి ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అయినటువంటి ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో సగర్వంగా మరి ఫైనల్ చేరుకొని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది ప్యాట్ కమిన్స్. వాస్తవానికి మరి సెమీస్లో అద్భుతమైన విజయం సాధించడం పట్ల ఆనందంగా ఉంది. అంతకంటే ముందు ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మన షాబాజ్ అఖ్తర్ని తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తను బ్యాటింగ్లో విలన్ స్కోర్ చేసినప్పటికీ అదేవిధంగా బౌలింగ్లో కూడా మంచి 3 వికెట్లు కీలకమైన వికెట్లు తీసి మ్యాచ్ని మా చేతిలో పెట్టాడు. అయితే అతను తీసుకోవడం ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవడానికి ప్రధానమైన కారణం వచ్చేసి మన కోచ్ అయినటువంటి డానియల్ విట్టర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే విట్టర్ గారి సలహాలతోటి మన డానియల్ గారి సలహాలతోటి తీసుకోవడం జరిగిందని చెప్పి తీసుకున్న సందర్భంగా తనను 100% కూడా ఎఫెక్ట్ పెట్టి ఆడని చెప్పి చెప్పడం జరిగింది. ఇక అదే కాకుండా మరి అభిషేక్ శర్మ కూడా బ్యాట్తో విఫలమైన కూడా బౌలింగ్ చేసి 2 వికెట్లు కీలకమైన వికెట్లు తీసుకోవడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక అదే కాకుండా యాజ్ యూజువల్గా క్లసన్ గురించి మాట్లాడుతూ క్లసన్ ఒక అద్భుతమైన ఆటగాడు. తనకే సాధన నీతిలో తన టైంలో మరి 6లు 4లు కొడుతూ మరి జట్టు కోసం విలువైన స్కోర్ చేయడమే కాకుండా జట్టు విజయాల కీలక పాత్ర పోషించాడు. ఆపద వస్తే నేనున్నా అంటూ ఆడే క్లస్సను ఫైనల్లో కూడా తన ఇదే విధంగా ఆడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చెప్పి మరి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి సమిష్టిగా రాణించినటువంటి ఎస్ఆర్హెచ్ ఫైనల్లో కూడా ఇదే సమిష్టిగా రాణించి బలమైన కేకేఆర్ జట్టుని నిలువరించి అద్భుత విజయం సాధించి రెండోసారి ఐపీఎల్ టైటిల్ తీసుకోవాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా మన ఎస్ఆర్హెచ్ టీం ముందుకు పోవాలని చెప్పి తప్పకుండా విజయం సాధించాలని చెప్పి మరి కేకేఆర్ను చిత్తుచిత్తుగా ఓడగొట్టి ఫైనల్లో అంతిమ లక్ష్యం ఛేదించి హైదరాబాద్ పేరును మొత్తం కూడా మరి సగర్వంగా పేరు నిలబడే విధంగా ఎస్ఆర్హెచ్ టీం చేయాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్.